స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా, కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగుపెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మ స్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మ దేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పు పత్రిక రాస్తూ ఫిలిప్పీలకు పౌలు ఉత్తరం రాస్తూ అక్కడ రాసిన మాటని కొంచెం ఆలోచించాలి. ఏమంటున్నాడంటే, నాకు సమస్తం సమృద్ధిగా నేను కలిగి ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన నేను తీసుకున్నా. నాకు ఏమీ తక్కువ లేదు. ఏమేం కావాలో అన్నీ ఉన్నాయి. నాకు అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. అవి అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఒక మాట అంటున్నాడు, అవి ఏవి? ఎపఫ్రోదితు వలన. ఆ ఎపఫ్రోదితు అనే అతని ద్వారా మీరు పంపించారే వస్తువులు, ఏమేమి వస్తువులు పంపించారో ఆ వస్తువులు అవి ఎలాంటి అంటే, ఆయన అంటున్నాడు, మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును దేవునికి ఇష్టములైన యాగములై ఉన్నవి. హల్లెలూయా. వస్తువులు పంపించారు, ఇంకా నాకేం కొదువ లేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. అయితే మీరు పంపించినవి ఉన్నాయే ఆ వస్తువులు, అవి ఎలాంటి అంటే మనోహరమైనవి. 2 సువాసనతో కూడినవి. 3
దేవునికి ప్రీతికరమైనవై ఉన్నాయి. 4, దేవునికి ఇష్టమైన యాగములై ఉన్నాయి. హల్లెలూయా. యాగం ఏంటి? హల్లెలూయా. బలి అర్పించుట యాగం. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పటికీ మన సహోదరులు కొంతమంది చేసేది ఏంటంటే, హోమగుండమని యాగమని వాళ్ళు అర్పిస్తూ యాగాలు చేస్తారు. ఏమని? ఒక మంత్రం చదువుతారు. సమర్పయామి అని గెంటెడు నెయ్యి తీసుకొని హోమగుండంలో వేస్తారు. మండే మంట మధ్యలో కాలుతున్న కట్టెల మీద గెంటెడు నెయ్యి పోసేసరికి మంట ఇంకొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. అది మండుతూ ఉంటుంది, సువాసన పైకి లేస్తుంది. యాగము. ఇప్పుడు మనం అవన్నీ యాగాలు ఏం చేయనక్కర్లేదు. కానీ మరొక మాట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏబేలు యాగం బలి అర్పణ అర్పించాడు. కయ్యూను అర్పణం అర్పించాడు, అంటే బలిపీఠం కట్టాడు. ఏబేలేమో ఒక పొట్టేలును కోసి తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. అగ్ని దిగి వచ్చింది, బలి పశువుని కాల్చి బూడిద చేసింది. ధూపం పొగ పైకి లేచి పరలోకానికి వెళ్ళిపోయింది. అంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు అర్థం. ఆమె కయ్యూను కూడా వెళ్ళాడు, పొలం పంట వేసేవాడు కాబట్టి పండిన ధాన్యాన్ని తెచ్చాడు, బలిపీఠం కట్టాడు. ధాన్యాన్ని ఆ బలిపీఠం మీద పోసి, అర్పణ అంగీకరించు ప్రభువా, నా ప్రార్థన స్వీకరించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. అగ్ని దిగను లేదు, అర్పణం దహించబడలేదు, సువాసన పైకి ఎల్లనూ లేదు. అంటే కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించాల, కయ్యూను ప్రార్థన దేవుడు వినల. ఏబేలు ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకని బలిని అర్పించాడు, పొట్టేలుని కోసాడు, బలిపీఠం మీద పెట్టాడు. మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయగానే ఆకాశం తెరవబడింది, అగ్ని పరలోకం నుంచి కురిసింది, అది కాలి బూడిదైపోయింది. పొగ పరలోకానికి దేవుని దగ్గరికి చేరిపోయింది. యాగం అర్పణ బలి అర్పించేశాడు. దేవునికి సువాసనగా వెళ్తే అని ఆయన వాసన పీల్చుకొని సంతోషపడ్డాడు. నా కొడుకు హేబేలు అర్పణం నాకు సంతోషాన్ని కలిగించిందని ఆయన ముగ్ధుడయ్యాడు, సంతోషపడ్డాడు, ఆనందించాడు. దేవుడు హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. మంచిది. ఇక్కడ పౌలు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీరు కొన్ని వస్తువులు పంపించారు కదా, అవి ఎట్టున్నాయి అంటే మనోహరమైనవి. హల్లెలూయా. నాకు ఇప్పుడు అన్ని వస్తువులు ఉన్నాయి, సరిపోయినాయి. మీరు పంపించిన వస్తువులు ఎపఫ్రోదితు అనే అతనితో పంపించారు కదా, తీసుకున్నా, అవి చాలా బాగున్నాయి అంటూ ఆయన అంటున్న మాట వాటిని గురించి వివరిస్తున్నాడు. మనోహరమైనవి, అవి మనోహరమైనవి. 2, అవి సువాసనతో కూడినవి. 3, అవి దేవునికి ప్రీతికరమైనవి. 4, దేవునికి ఇష్టకరమైనవి. హల్లెలూయా. ఇష్టకరమైన యాగమై ఉన్నాయి. అంటే దేవుడు సువాసన పీల్చుకొని, అమ్మ మంచి వాసన వస్తుంది. హల్లెలూయా.
హల్లెలూయా. సువాసన వస్తే కాసేపు కమ్మన వాసన వస్తుంది ఇక్కడ. హల్లెలూయా. బాగుంది, 10 నిమిషాలు కూర్చుందాం అనుకుని వచ్చాం, ఇంకొక అరగంట నేను గడుపుదాం అన్నట్టు ఉంటుంది. అదే దుర్వాసన, చెడ్డ వాసన అనుకో, ఉంటారా? మొన్న ఒక రోజు మేము అటు వెళ్తా చూసాం, దోమలు స్టార్ట్ అయినాయి కానీ ఆటోకి కట్టుకొని దోమలకు మందు కొట్టుకుంటూ బుర్ర అంట పోతూ ఉంది. వెనక గుప్పలు గుప్పలుగా పొగ వస్తూ ఉంది. ఆ రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళు వాసన దెబ్బకి పక్కకు మలుకొని అటు వెనక్కి తిరిగి ముక్కు మూసుకుంటున్నారు, కండవాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నారు. ఆ వాసన వస్తుందని చెప్పి, అది దోమలకి మందు కాబట్టి ఆ వాసన సువాసన భలేగా ఉందని పీల్చుకోరు. చండాల వాసన వస్తుంటే ఎవరు ఇష్టపడి అక్కడే ఉండరు, పీల్చుకోరు. అది సువాసన అనుకో, మంచి వాసన అయితే ఇష్టంగా బాగుంది అని మళ్ళీ ముక్కు లేకపోయి గాలి లాక్కుంటారు. దేవునికి కూడా సువాసన లాంటిదంట. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులు పౌలు గారికి పంపించినటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయే, అవి దేవునికి అవి ఎట్లా ఉన్నాయంటే మనోహరమైనవి. మనోహరం అంటే కళ్ళకి చూస్తానికి బాగున్నది అంటల్లా, ఎంత చక్కగా ఉందో, ఇది ఎంత బాగుందో, ఇది ఎంత అందంగా ఉందో అంటల్లా. అవ్వకి అది మనోహరంగా ఉందంట. ఏమంటుంది? ఎవరిని దేన్ని చూసి అంటుంది? దేవుడు ఏది నిషిద్ధమో అది తిన్న దినాన నిత్యముగా సస్తావని చెప్పాడో ఆ పండుకల్ని చూసి దాన్ని వివరిస్తుంది. అది మనోహరము. చూడండి, ఆదికాండం ఆ మాట చూడండి, ఎన్నో వచ్చిన 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆదికాండం 3:6. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, ఎట్టంట వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. హల్లెలూయా. కళ్ళకి ఎట్ట కనపడుతుందంట? మంచిదిగా కనపడుతుందంట. దేవుడేమో నిషిద్ధం, తిను నిత్యంగా సస్తావు అని చెప్తే ఏమంటుంది? అది కన్నులకు ఆహారానికి మంచిది, కన్నులకు అందమైంది, వివేకమిచ్చే రమ్యమైంది అంటున్నాడు. వివేకం ఇచ్చుద్దంట, రమ్యమైంది అని అవ్వ వర్ణిస్తుంది. దీని గురించి దేవుడు ఏది తప్పు అంటున్నాడో ఏమేమో దాన్నే మంచిది అంటున్నాడు. హల్లెలూయా. అది తినే దినాన నిత్యంగా సస్తావని చెప్పాడే, దాన్ని వర్ణిస్తూ ఆమె అంటుంది ఆహారానికేమో మంచిది, కన్నులకేమో అందమైంది, వివేకమిచ్చు రమ్యమైంది అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తాగినోడు కంట బురదలో పడి ఉంటే, బురదొడ్డున పడితే బెక్కమనుకుంటా బురదలో నుంచి కప్ప ఎగురుకుంటూ వచ్చి ఎల్లికలు పడుకున్న వాడి మీద పడిందంట. టక్కన పట్టుకుని ఏంది ఇది? అడుగు మెలుకున్నప్పుడు 2 బజ్జీలు కొనుక్కున్నాడు. తాగి మత్తులో ఏడబడ్డాడో తెలియదు. ఆ బజ్జీలు ఎక్కడ పడేసుకున్నాడో తెలీదు. అది వచ్చి కప్ప వచ్చి గుండెల మీద వాలింది. బురద గుంట పక్కనే పడా, మురికి కాలంలో, మురికి గుంటలో ఆడుకుని ఎగురుతున్న గొప్ప వచ్చి గుండెల మీద వాలి వాళ్ళకి ఎల్లికలు పనుకున్నాడు కదా, కప్ప గట్టిగట్ట పట్టుకున్నాడు. పట్టుకొని ఏమే మిరపకాయ బజ్జా, నిన్ను 2 రూపాయలు పెట్టి కొన్నాను, ఏంది ఎగురుతున్నావు, పోవాలని అని నీ నోట్లో కొట్టుకొని కసకసాలు లాగుతున్నాడు, కొరుగుతున్నాడు.
అది కీక్ అంటుంది. అది మిరపకాయ బజ్జి అనుకుంటున్నాడు. మురికిలో ఉండే ఉచ్చమడుగులో ఉండే కప్ప అది. హల్లెలూయా. మైండ్ పోయింది అడికి. రే ఇంటికి పోదాంలేరంటే, రే ఇది మా ఇల్లు అని అంటున్నాడు. మీ ఇల్లు కాదురా నాయన, మురిక్కుంటారా బాబు, రోడ్డు అమ్మిటి పడ్డావు తాగి. కాదు, ఇది మా ఇల్లే, మా మంచం మీద పడుకున్నానంట. ఇప్పుడు అవ్వ కూడా అదే పరిస్థితి కదా, మత్తులో ఉండిపోయింది. ఎందుకని తెలియట్లా, తేడా తెలియట్లా. దేవుడు ఏది చెడ్డది, ఏది నిషేధం అని చెప్పాడు, దాన్ని పట్టుకొని మంచిది, రమ్యమైనది, ఇంకా ఎట్టుంటంటమ్మా శారమ్మ తల్లి, ఎట్టుంటదంట, వివేకమిచ్చు రమ్యమైంది, మంచిది అని అంటుంది, వర్ణిస్తుంది. హల్లెలూయా. కానీ మనకు ఆత్మ సంబంధమైన, ఆత్మ వశులమైనప్పుడు మనకు అర్థమైద్ది ఏది బజ్జియో ఏది కప్పో. స్పృహలోకి వచ్చినాక అర్థమైద్ది. ఈ తాగినోడికి తాగిన మత్తులో అర్థం కాదు కదా. మత్తు వదిలిన తర్వాత, అరే నిన్న తిన్నావు కదా కప్పని, ఇవాళ తినల్లా మురికి కాలలో ఉంది, అది పట్టుకొని తినండి. నేను ఎందుకు తింటా? ఇప్పుడు మత్తులో లేడు కాబట్టి కప్పేదో బజ్జీ ఏదో తేడా తెలుసు కనుక తినడం. హల్లెలూయా. అట్టనే అవ్వకి ఏమెక్కింది? మత్తెక్కింది. ఎందుకని? మాట ఎన్నది. హల్లెలూయా. సర్పం యొక్క స్వరం విన్నది, పాము చెప్పిన మాటకు లోబడింది, దాని మైకంలో మత్తులో పడిపోయింది. హల్లెలూయా. పొట్టగోసి ఆపరేషన్ చేయాల, కడుపులో గడ్డ తీసి పారేయాల, మత్తు ఇంజెక్షన్ చేస్తారు నొప్పి తెలియకుండా. వాళ్ళు ఏం చేస్తుంది ఏమీ తెలియదు. పొట్టకోసి కడుపులో గడ్డ తీసేసి కుట్లేసేసి అంతా అయిపోయినాక అప్పుడేమి నొప్పి అనరు, అయ్యో అమ్మని అప్పుడేమనరు. మత్తు దిగిన తర్వాత అబ్బో నొప్పి నొప్పి అని అల్లాడతారు. అట్టనే మత్తు ఎక్కింది అవ్వకు. సర్పము మాట విని మత్తెక్కిపోయింది. అందువల్లనే దేవుడు ఏది మంచిది కాదు అన్నాడో, ఇది ఆహారానికి మంచిది అంటుంది. అయితే మత్తు దిగిపోతే, దేవుని ఆత్మ పూర్ణులై ఉంటే ఆ వ్యక్తికి ఏం అర్థమైద్ది? ఏది మంచో, ఏది చెడో, ఏది సరి అయిన అర్పణ, ఏది మంచి వాసన, ఏది చెడు వాసన, తేడా తెలిసిపోతాయి. హల్లెలూయా. ఘట సర్పం సాతాను వచ్చింది, అవ్వకు ఇంజెక్షన్ చేసినట్టు బీజం విత్తనం నాటింది. ఆమె హృదయం అంతా వాడి మాటలు, వాడి స్వాధీనంలోకి వెళ్ళిపోవటం జరిగింది. సాతాను కాడి కింద వెళ్ళిపోయింది, సాతాను బిడ్డగా మారిపోయింది, సాతాను చెప్పినట్టే చేస్తాం జరుగుతుంది. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే, మత్తులై ఉండక దేవుని ఆత్మపూర్ణులై ఉండుడి అంటాడు. దేవుని ఆత్మపూర్ణులై ఉంటే ఆత్మ సంగతులు అర్థం అవుతాయి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ సంగతులు అర్థం అవుతాయి. ఆత్మ లేదనుకో అర్థంగా ఉండదు వాళ్ళకి, అది అర్థం కాదు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, అయితే రక్షించబడుతూ ఉన్న మనకు అవి దేవుని శక్తి అయి ఉంటుంది. వాళ్ళు నశించిపోతున్నారు. వాళ్ళకి ఎట్టుంటాయి అంటే ఆత్మ సంగతులు వెర్రితనంగా ఉంటాయి. వీళ్ళకేం పని బాటలేదు. 3 రోజులు కడుపు కాల్చుకొని ఏం తినకుండా తాకుండా 3 రోజులు ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థనకి వెళ్ళాలా. ఆదివారం ఒక్కరోజు పోయి
బల్లరాధన తీసుకొని ప్రార్థనలో కాసేపు కూర్చొని వస్తే సావతో వాళ్ళకి ఎట్టుంటుందంటే ఎర్రితనంగా ఉంటుంది. ఎవరికి? ప్రకృతి సంబంధులకి, శరీరాన్ని అనుసరించి నడిచేవారికి, ఈ లోక సంబంధులందరికీ మనం చేసే ఆత్మ సంబంధమైన కార్యాలన్నీ వెర్రితనంగా ఉంటాయి. వీళ్ళకేం ఎర్రెక్కినట్టుంది, వీళ్ళేం పిచ్చోళ్ళలాగున్నారు. ఎర్రెక్కినట్టుంటుంది, ఎర్రితనంగా ఉంటుంది. హల్లెలూయా. అది సిలువను గూర్చిన వార్త, శ్రమలను గూర్చిన వార్త. మరి మనకెట్టుంటుందంట? అది దేవుని శక్తి అయ్యి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క శక్తిని పొందుకుంటుంటాం. సిలువ అంటే శ్రమకు గుర్తు. శ్రమ అనుభవిస్తున్నామంటే ఆత్మలో శక్తివంతులం అవుతున్నాం, మనం శక్తి పొందుకుంటున్నాం. కానీ వాళ్ళకి ఎట్టుంటుంది? నశించిపోతున్నారే, శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్నారే, ప్రకృతి సంబంధంగా బ్రతుకుతున్నారే, వాళ్ళందరికీ వెర్రితనంగా ఉంటుంది. వీళ్ళేంది దేవుడు నమ్ముకున్న కానించి కష్టాలే కష్టాలు, శ్రమలే శ్రమలు, ఒకటే బాధలు. ఎందుకు అయ్యా ఇంకా భక్తి అని దేవుడని విడిచిపెట్టకూడదు. మేము చూడు సారాయి తాగినా, బూతులాడినా, లోకంలో తిరుగుతున్నా, మేమే సంతోషంగా బతుకుతున్నాం. మీకు ఎప్పుడు కష్టాలే, ఎగతాళి చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నశించుచున్న వారికి ఏమో సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 1:18. 1 కొరింథీలకు రాసిన పత్రిక 1:18. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోతున్న వారికి వెర్రితనము గాని, వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనం రక్షించబడుతూ ఉన్న మనకు దేవుని శక్తి, అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. మనం రక్షించబడుతున్నాం కాబట్టి సిలువను గురించిన వార్త అంటే శ్రమ వచ్చింది, మరొక శ్రమ వచ్చింది, క్రీస్తుని గురించిన మరొక నింద వచ్చింది. ఈ సిలువ మన సిలువను మనమే మోసుకుంటూ సాగిపోతున్నాం. అంటే మనం శక్తి పొందుకుంటున్నాం, ఆత్మలో శక్తి పొందుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 4:16 చూడండి. అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఆమేన్. ఇక్కడ పౌలు అంటున్న మాట ఏంటంటే, మేము అధైర్యపడం. ఎందుకని? మా బాహ్య పురుషుడు దినదినము క్షీణించి కృషించిపోతున్నప్పటికీ అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు, కొత్త బలం పొందుకున్నాడు, కొత్త రూపాన్ని ధరిస్తున్నాడు. బాహ్య పురుషుడేంటి, అంతర్య పురుషుడేంటి? పక్కన వాళ్ళని అడగండి. బాహ్య పురుషుడు అంటే ఎవరు? అంతర్య పురుషుడు ఆయన ఎవరంట? హల్లెలూయా, హల్లెలూయా. అంతర్య పురుషుడంటే ఇంట్లో ఉండే ఆడోళ్ళు, బాహ్య పురుషుడంటే బయటికి పోయి పనిచేసి మా ఆయన అనుకుంటున్నారా? కాదు. అంతరంగ పురుషుడు అంటే లోపల ఉన్న నీ ఆత్మ. బాహ్య పురుషుడు అంటే 3 పూట్ల 3 పళ్ళ్యాలు పెట్టి పోషిస్తున్నవే నీ శరీరమే బాహ్య పురుషుడు. 3 ఎత్తులు 3 పళ్ళ్యాలు పెట్టి తిని పెడుతున్నావు, భోజనం పెడుతున్నావు కదా. తిని కడుపు నిండా తినేళ్ళకి కంటి నిండా నిద్ర వచ్చుద్ది. ఇంకా తిని 3 ఎత్తులు తినేసరికి ఏమైద్ది? మొత్తెక్కటమే కాదు, మాటలు కూడా. కడుపు నిండినోడు కాని మాటలు అంటాడంట. ఎందుకంటే వాడు కడుపు నిండింది,
ఏమైనా అంటాడు. ఆకలి అయ్యేవాడు ఆకలి మొదలే ఆకలి తల్లాడుతుంటే ఇంకేం మాట్లాడతాడు? ఆకలితో ఉన్నాడు తగదాదు పోతాడా? ఏం పోతాడు? మొదలే ఆకలి ఎత్తంటే తన్నులాటకి గుద్దులాటకి పోవాలంటే ఆకలితో ఉన్నాడు ఏం పోతాడు? కడుపు నిండింది, కొద్దిగా బలం వచ్చింది, వాయిస్కి వచ్చేసరికి హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించి కృషించి క్షీణించి బలహీనమైపోతున్నప్పటికీ అంతరంగ పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడు. అంటే ఉపవాసం ఉండి జాగారం చేసి ప్రయాణం చేసి అలసిపోయిన మీదట ఈ బాహ్య పురుషుడైన శరీరం ఏమైందంట? బాహ్య పురుషుడు ఉపవాసం ఉంటే ఏమవుతాడు? శరీరం ఒళ్ళు క్షీణించిపోద్ది, నీరసం అయిపోద్ది, బలహీనం అయిపోద్ది. హల్లెలూయా. 4 రోజులు వరుసగా నిద్రగాస్తే ఏమైద్ది? నీరసం వచ్చేస్తుంది. 10 రోజులు ఉపవాసం ఉంటే ఏమైద్ది? శరీరం క్షీణించిపోద్ది, బలం లేకుండా, ఓపిక లేకుండా నీరసం అయిపోతుంది. ప్రయాణాలు చేస్తే ఏమైపోద్ది? బడలిక సాలిపోతుంది. హల్లెలూయా. బేరానికి వెళ్తారు చూడు, వాళ్ళని అడగండి, చెబుతారు. తిరిగి తిరిగి అరిసి అరిసి కాయలు జాంకాయలు అని అరుతారు. తిరిగి తిరిగి ఊరూరు తిరిగి వ్యాపారం అంతా అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత 2 మోపులు మేద్దాపో అంటే నీకేం అర్థం కావట్లా. ఇంతసేపు తిరిగి అరిసి అరిసి వ్యాపారం చేసి సాలిపోయి ఇంటికి వస్తే మేద్దాపో. ఇప్పుడు కాదు, కాసేపు పండుకోవాలి, నేను కొద్దిగా రెస్ట్ తీసుకొని తర్వాత పోతా, ఊరుకో అరమా గోల్ చేయకుండా. హల్లెలూయా. లేదంటే పోయి మేతకు వస్తా ఉండో, 1 గంట నిద్రపోయి నేను వస్తాను, ఈ లోపు మేతకు అయిపో అంటాడు. ఎందుకంటే అలసిపోతల్లా, ప్రయాణం కదా. హల్లెలూయా. పౌలు కూడా అంటున్న మాట ఏంటంటే, మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నాడు, అంతరంగ పురుషుడు మాత్రం దినదినం, అంటే రోజులు ఎక్కువ పెరిగే కొద్దీ నూతన పరచబడుతున్నాడు. అంటే యేసు క్రీస్తు స్వరూపంలోకి ఈరోజు పావలా భాగం, రేపు ₹1 భాగం, ఎల్లుండు 3 భాగం, అట్లా క్రీస్తు సారూప్యం పూర్తిగా మనలోనికి ఏర్పాటు అవుతూ ఉంటుంది. హల్లెలూయా. అప్పుడేమైద్ది? శరీరం ఎక్కువ ఎంత నీరసం అయిపోద్దో ఆత్మ అంత ఎక్కువ బలం పుంజుకుంటుంది. హల్లెలూయా. ఎక్కువ నీరసం వచ్చేసరికి శరీర కార్యాలు చచ్చిపోతాయి. కోపం వచ్చిన లేచి కొట్టే ఓపిక ఆడది. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నాడంటే దేనివల్ల? అందుకనే పౌలు మరొక మాట కూడా అంటాడు. ఏమని? అందరికీ బోధ చేసి అందరికీ సువార్త ప్రకటించి చివరికి నేను ఎక్కడ భ్రష్టుడైపోతానో అని నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నా అంటాడు. అంటే ఇతరులకు బోధ చేసి, ఇతరులకు బోధించి చివరికి నా శరీరాన్ని కానీ అదుపులోకి తీసుకోకపోతే, నా శరీరం నా అధీనంలో లేకపోతే శరీరానుసారంగానే జీవించి చివరికి నేను భ్రష్టుడైపోతా. అట్ట భ్రష్టుడిని కాకుండా ఉండటం కోసం నా శరీరాన్ని నేనే నలగొట్టుకుంటున్నా అంటాడు. నలగొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నా. ఎన్నో వచ్చిన చూడు, 9:24, 9వ అధ్యాయం 20 వచ్చిన చూడండి. 1 కొరింథీ పత్రిక 9:20. కాబట్టి
శరీరాన్ని లోబర్చుకుంటున్నాడంట. అంటే శరీరం చెప్పినట్టు ఆయన ఇంటల్లా, ఆత్మ ఇంటల్లా. ఆత్మ చెప్పినట్టే శరీరం వినేటట్టు లోబర్చుకుంటున్నాడు. ఎక్కువసార్లు శరీరం ఏమంటదంటే, సాలిపోయింది కదా, ప్రార్థన లేదు, ఏమీ లేదు, 3 రోజులు ఉపవాసం వద్దులే, ఒక్కరోజు జాలే, నీ బాధలో నీ కష్టాలు దేవుడికి తెలుసుగా అని శరీరం అంటది. అయితే లోపల ఉన్న ఆత్మ అంటది, నెల రోజులు ఏం మాట్లాడావు, ఏం చేసావు, ఏం చూసావు, ఎక్కడికి వెళ్ళావు, ఎన్ని తప్పులు దొలినియో ఒక్కొక్కటికి వైనంగా ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆలోచించి గుర్తు చేసుకొని ప్రభు దగ్గర తప్పులన్నీ ఒప్పుకొని నిన్ను నీవు శుద్ధీకరించుకోవటం నీకు అవసరం కదా, మర్యాదగా మందిరానికి పద అంటుంది ఆత్మ. మరి శరీరం ఏమంటుంది? పనిచేసి చాకరీ చేసి సాలిపోయి వచ్చేలా. ఎవడు చేయమన్నాడు పని? శుద్ధీకరణ కోటాం రోజున పని ఎవడు ఒప్పుకోమన్నాడు? ఆత్మ ముఖ్యమా? కాటిదాకా వచ్చే ఒళ్ళు శరీరం ముఖ్యమా? పక్కన అడగండి, ఏది గొప్ప? నీ అంతరంగంలో ఉన్న ఆత్మ గొప్పదా, దాన్ని మోసుకెళ్ళిపోతున్న నీ ఒళ్ళు గొప్పదా? నీ ఒళ్ళు కాటిదాకే చేరుతుంది. చచ్చిన తర్వాత ఆత్మ నిన్ను విడిచిపెట్టి సదాకాలం దేవుడి దగ్గర ఉంటుంది. ఏది ముఖ్యం? చాక్లెట్ లోపల ఉన్న చాక్లెట్, తీయటి చాక్లెట్ అది ముఖ్యమా? దాన్ని కంపెనీ నుంచి నువ్వు నోటి దాకా తెస్తున్నా దానిపైన తొక్కు ముఖ్యమా? పక్కన వాళ్ళు అడగండి, ఏది ముఖ్యం? 5 స్టార్ చాక్లెట్ 5 రూపాయలు 10 రూపాయలు, డైరీ మిల్క్ 100 రూపాయలకు కూడా ఉంది. ఏమో 100 200 కూడా ఉందా? ఏమో నాకు తెలీదు. ఏమ్మా ఎంతకు ఉందమ్మా? డైరీ మిల్క్ 100 రూపాయలకు ఉంది. ఇంకా హల్లెలూయా. ఇంకెంతకు ఉంటుంది? 200 కూడా ఉంటుందా? ఇలాగది ఎప్పుడు తినలేదట్టుకుంది. అయ్యా 200 కూడా ఉంటుందా? ఉంటుంది. అబ్బో, 200 రూపాయలు డైరీ మిల్క్ కంపెనీలో తయారైన కాడ నుంచి మన నోట్లోకి వచ్చిందాక రంగురంగుల కలర్ పేపర్ ఉంటుంది. హల్లెలూయా. పైప్ కలర్ రంగురంగుల పేపర్. దీన్ని లోపల ఉన్న స్వీట్ పారేస్తామా, లేకపోతే లోపల స్వీట్ దీన్ని పైన తెచ్చిన రంగురంగులుగా ఉంది, చాలా ఖరీదైంది, 200 పెట్టి కొన్నానని ఆ తొక్కు కూడా తింటామా? అమ్మ ఏది ముఖ్యం? విక్టోరియమ్మ ఏది ముఖ్యమమ్మా? లోపల ఉన్న స్వీటు ముఖ్యమా, పైన ఉన్న తొక్కు ముఖ్యమా? హల్లెలూయా. పక్క వాళ్ళు అడగండి, తొక్కుకి విలువ ఇస్తున్నావా, లోపల ఉన్న స్వీట్కి విలువ ఇస్తున్నావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ ఒళ్ళు జాగ్రత్త, అది తొక్కు మాత్రమే. లోపలున్న నీ ఆత్మ స్వీట్ లాంటిది, అది సదాకాలం ఉంటుంది దేవుడి దగ్గరికి వెళ్ళి. ఈ తొక్కు సచ్చినాక గుంటలో పెట్టేదాకా నీ ఎనికిడితే వస్తుంది. హల్లెలూయా. ఒళ్ళు చెప్పినట్టు తింటావా, ఆత్మ చెప్పినట్టు తింటావా? అయ్యా పక్క వాళ్ళని అడగండి. శరీరానికి ఆత్మకు ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మోకరించు, ప్రార్థన చేద్దాం. ఎక్కడ మోకరించేది? పని చేసి సాలిపోతుంటే కాళ్ళు నొప్పులు వస్తుంటే, ఇప్పుడు కాదులే రేపు చెయ్యొచ్చులే. హల్లెలూయా. సిద్ధపడు. ఉపవాస ప్రార్థన, శుద్ధీకరణ కూటం. అయోగ్యంగా అంటే యోగ్యత సంపాదించుకోకుండా, శుద్ధీకరణ లేకుండా, తగిన సిద్ధపాటు లేకుండా అయోగ్యంగా ఈ రొట్టెను తిని రక్తాన్ని తాగువాడు ఏమవుతాడంట? శిక్షావిధి కలగటానికి
తిని తాగుతున్నాడు. శిక్ష నెత్తిని తెచ్చుకోవటానికే తింటున్నాడు, తాగుతున్నాడు. హల్లెలూయా. యోగ్యత కావాలా, అవసరం లేదా? యోగ్యత సంపాదించుకోవాలా, అవసరం లేదా? హల్లెలూయా. పళ్ళుతో అనుకోకుండా ఇడ్లీ తినేవాళ్ళు చేయెత్తండి. ఏంది ఊరు ఎత్తట్లేదు? హల్లెలూయా. తొక్కుకి ఇంత విలువ ఎత్తున్నావే, సబ్బు లేకుండా స్నానం చేస్తున్న వాళ్ళందరూ చేయెత్తండి. అయ్యో, ఎవరు లేరా? సబ్బు లేకుండా కూడా స్నానం చేయవా? అయ్యయ్యో. ఈ తొక్కుకి, ఈ తోలుకి ఎంత గౌరవం ఇస్తున్నావే. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆత్మ ఘోషిస్తుంది కదా. ఆదివారం 10ంటికి మందిరానికి వెళ్దాం పద అంటుంది. పోవచ్చులే, పాటలేక అయ్యేది. వాళ్ళు బాడి వీళ్ళు బాడి వాళ్ళకి సాక్ష్యాల టైం అయింది. సాక్ష్యాలు అయిపోయి, ఆరాధన అయిపోయి, వాక్యం టయానికి పోవచ్చులే. అంతరంగం ఆత్మ ఘోషిస్తుంటుంది, హెచ్చరిస్తుంటుంది. ఈరోజు ఉపవాస ప్రార్థన కదా, శుక్రవారం ఇవాళ ఏం పోతాలే, రేపు పోదాం అంటది. ఒళ్ళు నిన్నేం చేస్తుంది? యుద్ధం చేసి ఆత్మస్వరం వినకుండా అంతరంగంలో నుంచి నీకు వినిపిస్తున్న స్వరాన్ని త్రోసివేసి ఇవాళ కాదులే, హల్లెలూయా, శనివారం పోదాంలే, శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు ఎక్కడ ఉంటాం? ఏడ కుదురుద్ది? హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, ఓటు ఎవరికి వేస్తున్నావు? ఈ ఓట్లు కాదు, శరీరానికి వేస్తున్నావా? అంతరంగంలో ఉన్న ఆత్మకు ఓటు వేస్తున్నావా? శుక్రవారం ఎగగొట్టావు, ప్రార్థనకు రాలేదంటే నీ ఓటు శరీరానికి పడిపోయింది. ఈ తొక్కుకి ఇంత విలువ అవసరమా? సబ్బులేంది స్నానం చేయవే. అప్పో ఒళ్ళు గురించి, తొక్క గురించి, అరటికాయ తొక్క గురించి, చాక్లెట్ తొక్క, ఈ శరీరాన్ని గురించి నీకెంత జాగ్రత్త, ఎంత గౌరవం, ఎంత విలువ. మరి అంతరంగంలో ఉన్నదే అది శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్. ఈ ఒళ్ళుని ఎంత ప్రేమించినా, దీన్ని స్వరాన్ని విని ఆత్మని ఎంతగానో అనగగొట్టినా, ఎన్నిసార్లు ప్రతిసారి శరీరం చెప్పినట్టు విధేయత చూపించి, శరీరం మాటకు లోబడి ఆత్మను ఓడించావు, ఆత్మను అనగదొక్కావు, శరీరానికి ఓట్లన్నీ వేసి సైతాన్ని గెలిపెత్తన్నావు, దేవుణ్ణి కాదు. పక్క వాళ్ళని అడగండి, ప్రతిరోజు ఓట్లన్నీ దేవుడికి, నీ ఆత్మకి వేస్తున్నావా, నీ శరీరానికి, సాతానికి వేస్తున్నావా ఓట్లన్నీ? హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, జయించిన వానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిస్తున్నాను. ఏం జయించాలంట? శరీరాన్ని జయించాలంట. పక్క వాళ్ళని అడగండి, జయ జీవితం గడుపుతున్నావా? జయిస్తున్నావా? శరీరం చేతిలో ఓడిపోతున్నావా? దేవుణ్ణి గెలిపెత్తన్నావా? సాతాను గెలిపెత్తన్నావా? ఏమి ఆలోచించటం లేదట్టుకుంది, అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఐపీసీ పాస్టర్ గారు, పెద్ద వయసు అయిపోయింది, 21 రోజు ఉపవాసం ఉన్నాడు. మందిరంలో నుంచి 21వ రోజు ఉపవాస ప్రార్థన ముగించుకొని ఇంటికి వస్తున్నాడు. మందిరానికి వాళ్ళ ఇంటికి కొద్దిగా దూరం. ఆయన నడుచుకుంటూ పోతా ఉన్నాడు. 21 రోజులు విజయవంతంగా ఉపవాసాన్ని ముగించాడు. ఇంటికి వెళ్తున్నాడు. నడుచుకుంటూ పోతుంటే దారిలో 2 రోడ్లు కలుసుకునే చోట జంక్షన్లో ఎడం పక్కన టీ కొట్టు ఉంది. ఆ టీ కొట్టులో గెలలో, అరటి గెలలో ఏలాడగట్టారు. ఏలాడగట్టిన అరటికాయలు
ఒకటో రెండు అరటికాయలో బిస్కెట్లో తిని ఆ టీ తాగుతూనే ఉంటారు అక్కడికి వచ్చిన వాళ్ళు. వెళ్ళేవాడు ఇంటికి వెళ్తా దారిలో పక్కకు తిప్పి తలకాయ తిప్పాడు, చూశాడు టీ కొట్టు కనపడింది. టీ కొట్టులో బాగా పండి లోగా ఉన్న అరటికాయల గెల ఏలబడి ఉంది. చూస్తున్నాను, అబ్బా అరటికాయలు తింటే మెత్తగా పోద్ది. ఇప్పుడు ఆకలి మీద ఉన్నాను కదా, 21 రోజులు ఏవి తినకపోతేని తాకపోతేని 4 కాదు 5 కాయలైనా ఆకలి మీద తినేస్తా, భలే పండిని ఏ కాయలో అని అరటికాయ కళ్ళే చూసుకుంటా అటు చూస్తా ఇటు నడుస్తున్నాడు. ఆ కొట్టు ఆయన ఏం చేశాడు, అంతకుముందే దానికి ఇట్ట తొండ ఉంటుంది, ఏమంటారు దాన్ని, ఈ గెల ఉంది, ఇదంతా అరటికాయలు గెల గుత్తి, ఈ పైన తొండం ఉంటుంది చూడు, ఆ మొదుల్ని అంతవరకు నరికి రోడ్డు మీద ఇసిరేసాడు. ఆ రోడ్డు మీద దారిలో అరటికాయ ఆ తొండం నరికేసి పడేసింది, దాని మొదలు అరన్న సంగతి పాస్టర్ గారు చూడలే. ఈ నీటి చూస్తే అటు నడుస్తున్నాడు కదా, పోయి కాలు దాని మీద పడింది, బుర్రం జారి దమేన పడ్డాడు. అయ్యయ్యయ్యయ్యో పాస్టర్ పడ్డాడు అని ఆ టీ కొట్టు కాడ అందరూ టీ తాగి టీ ఆడ పడేసి వచ్చి అయ్యగారు పడ్డారండి అని నీ పైకి లేపుతా ఉన్నారు. పైకి లేపుతుంటే పాస్టర్ ఏమంటాడు, వద్దయ్యా లేపకండి, ఈడి తిక్కట్టాగా అనగాల, ఈడి తిక్క అట్టాగే అనగాల. ఏమైంది, 21 రోజు ఉన్నాడు కదా, ఇంటికి వెళ్తే ఆడోళ్ళు వండి పెట్టుద్ది కదా, కమ్మగా పప్పు చారుతోటో ఏదో కడుపుండా తినొచ్చు కదా, అవసరమైతే తర్వాత డజన్ కావితే 4 డజన్లు తెచ్చుకొని అరటికాయలు తినొచ్చుగా. ఇంతలోకి శరీరం ఆశ, తింటే బాగుండు, అరటికాయలు భలేగా ఉన్నాయని సూపు ఇటు మళ్ళింది, ఇటు చూస్తా అటు నడిస్తే అంతలోకి దాని మీద కాలు పడి జారి పడ్డా. తప్పు ఈ శరీరాందే, శరీరం చెప్పినట్టు నేను ఇటు చూశాను కాబట్టి ఈ లోక ఆశ, లోక స్నేహం దేవునికి వైరమని మీకు తెలియదా? హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, ఒళ్ళుని ఎక్కువ ప్రేమించగాకు, దేవునికి దూరం చేస్తుంది, దేవునికి నీకున్న బంధాన్ని తెంచివేస్తుంది. నీ ఒళ్ళు కంటే ఒంట్లో ఉన్న ఆత్మ ముఖ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీరానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తే ఆత్మకు విలువ ఇయ్యలేము, ఎక్కువ ఆత్మను ప్రేమించలేము, ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ఆలోచించలేం. పక్క వాళ్ళని అడగండి, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఎంతసేపటికి నీ ఒంటి గురించి ఆయన ఆలోచించేది, ఆత్మన గురించిన చింతన ఆలోచన ఏమైనా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మను గురించిన ఆలోచన చాలామందికి తక్కువ, ఒంటిని గురించిన ఆలోచన మాత్రం ఉంటుందమ్మా. శారమ్మ తల్లి ఉంటుంది కదా, ఏముంటుంది, కందిపప్పు అయిపోయినాయి, రేపు తేవో అంకమ్మరావు గారు, కందిపప్పు లేవు, ఏంది ఇక్కడే కూర్చొని పోయి తీసుకురా అంటావమ్మా? చెప్పదేరా, పోటీ కర్రది, ఆ పోటీ కర్రది చెయ్యిది, నిద్ర బాగా వేస్తుంది, చాకిరి చేసి వచ్చినట్టు పట్టాలు కొడుతున్నావు ఇప్పుడు కూడా. ఏమా హల్లెలూయా. రాత్రి రాలేదుగా, నిన్న పగులు కూడా రాలేదుగా, 2 కోటాలు ఎగ్గొట్టావు. నువ్వు ఎంత దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావు అర్థమైపోతుందా? ఇంకా భయం లేదు, భద్రంగా నిద్రపోతుంది సపోర్టు పెట్టి. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటున్నాడు, మీరు నాకని పంపించారే వస్తువులు, అవి నేను తీసుకున్నా, అవి ఎట్టున్నాయంటే మనోహరంగా ఉన్నాయి.
అవి ఎట్టున్నాయంటే సువాసనగా ఉన్నాయి. ఇంకా ఎట్టున్నాయంటే దేవునికి ప్రీతికరంగా చాలా ఇష్టంగా ఉన్నాయి. ఇంకా ఎట్టున్నాయంటే దేవునికి ఇష్టమైన యాగంలాగా ఉన్నాయి. హల్లెలూయా. ఏబేలు అర్పణం అర్పిస్తే ఆకాశం నుంచి అగ్ని కురిపించి కాల్చి బూడిద చేసి దాని సువాసన వస్తుంటే దేవుడు పీల్చుకొని సంతోషించినే ఇష్టపూర్తిగా ప్రీతికరంగా ఆయన బలి అంగీకరించాడే. అట్టాగొన్నాయి మీ సువాసన వెదజల్లుతున్నాయి. ఏంటి అయ్యి? మీరు పంపించిన వస్తువులు. హల్లెలూయా. అదేంటి పాస్టర్ గారికి ఏదో అవసరమైన వస్తువులు ఫిలిప్పీ సంఘస్థులు పంపించారు. వాటిని వర్ణిస్తున్నాడేంటి? పాత నిబంధనలో అయితే ఏబేలు అర్పించినట్టు బలి పశువుని వాటిని వధించి బలిపీఠం మీద బలిగా అర్పణంగా అర్పిస్తారు. మరి కొత్త నిబంధనలో మనం అర్పించే అర్పణలు ఏంటి అంట? మనం అర్పించే అర్పణలు ఏంటి అంట? ఆత్మ సంబంధమైన అర్పణలు. ఈయన పాస్టర్ గారికి పంపించిన వస్తువులు ప్రీతికరమైన, దేవునికి ఇష్టమైన, మనోహరమైన, సువాసనకరమైన యాగములు ఇయ్యి అని చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, మరి బలి అర్పణ అర్పిస్తున్నావా? ఏం బలి అర్పించాలా? గొర్రె పొట్టేళ్ళు, మేకలు, ఎద్దులు ఇవి కాదు. మనం అర్పించాల్సిన అర్పణలు అవి కాదు. పాస్టర్ గారికి కొన్ని వస్తువులు తెచ్చారు. అవి మనోహరమైన అర్పణ, సువాసనకరమైన అర్పణ, దేవునికి ఇష్టమైన యాగము అని వర్ణిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేము దేవుడికి ఇస్తున్నాం, కానీ పాస్టర్కి ఇట్లా దేవునికి ఇస్తున్నామని సంతోషంగా వారు ఇచ్చి పంపించిన వస్తువుల గురించి ఆయన ఇట్లా వర్ణిస్తున్నాడు. అవును, బలి అర్పణది బలి. తర్వాత మరొక మాట చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 13:16. మర్చిపోకోడి. ఉప్పు కారం కాదు, ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఉపకారం అంటే ఉచితంగా ఎవరికో అవసరంలో ఉన్న వారికి ఏదో చింతొక్కు పచ్చడి అంత పెట్టావు, వాళ్ళకి ఉపకారం చేద్దాం. ఆకలితో ఉన్నారు, అన్నం ఉంది, కూర ఏమి లేదు, కలిగిన పచ్చడి తీసుకెళ్ళి పెట్టావు. ఒక ఉపకారం. అవసరంలో ఉన్న వ్యక్తికి వారి అక్కర్లో ఏదో 10 రూపాయలు ఇచ్చావు, ఉపకారం చేసావు. హల్లెలూయా. తర్వాత ధర్మం చేయ మర్చిపోవద్దు. అంటే ధర్మం, వాళ్ళ ఏదో అక్కర్లో ఉన్నటువంటి వారికి ధర్మం, దానం చేయటం. మళ్ళీ ప్రతిఫలం ఆశించేది లేదు, తిరిగి వాళ్ళు మళ్ళీ నీకు ఇవ్వరు. ప్రతిఫలం ఆశించకుండా వాళ్ళకి ఇచ్చేదాన్ని ధర్మం. ఏదో కలిగిన దాంట్లో వాళ్ళకి కొంత ఇచ్చావు. అయ్యంట దేవునికి ఎట్లా ఉంటాయంట? ఏ రకంగా ఉంటాయి? ధర్మం చేయటం, ఉపకారం చేయటం మర్చిపోవద్దు. అవి అట్టి యాగాలు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే నువ్వు ఇతరులకు ఉపకారం చేసావే, ఇతరులకు ధర్మం చేసావే, అప్పుడు దేవుడికి అవన్నీ ఇష్టమైన యాగాలంట. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, అలాంటి ధర్మం చేయటం, ఉపకారం చేయటం అలవాటు ఉందా? హల్లెలూయా. కొంతమందికి వండుకున్నది కూర మిగిలిన, అన్నం మిగిలిన గుడి తొట్లనన్నా వేస్తారు, కానీ పక్కన ఎవరన్నా ఆకలిగా ఉన్నారేమో
తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చొద్దామని అనుకోరు, ఎందుకంటే వాళ్ళకి అట్లాంటి మనస్సు ఉండదు. ఇది యాగం, దేవుడికి ఇష్టమైన మంచి పని, దేవుడు కోరుకునేది. హల్లెలూయా. అది సువాసనలాగా ఉంటుందంట దేవునికి యాగం అర్పించినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 2 కొరింథీ పత్రిక 9:12. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయం కలుగజేయటం మాత్రమే కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. ఏం విస్తరిస్తుందంట? పరిచర్య విస్తరిస్తుంది. హల్లెలూయా. ఎట్లాగంటే వాళ్ళు సేవకుల యొక్క సేవ చేస్తున్న సేవకుల యొక్క పరిచర్య పరిశుద్ధుల యొక్క అక్కర్లకు సహాయం కలుగజేయటం ద్వారా. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అనేకులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట. అంటే స్తోత్రం యాగం, కృతజ్ఞతాస్తుతి యాగం, స్తోత్రాలు చెల్లించటం. హల్లెలూయా. యాగం అర్పించటం అంటే బలులు అర్పించటం. ఏబేలు లాంటి బలులు కాదు, కానీ ఇప్పుడు మనం అర్పించే బలి ఏంటంటే పరిశుద్ధుల అక్కరలో సేవ చేసే సేవకుల అవసరాల్లో సహాయం పడటమే కాకుండా స్తుతులు చెల్లించటం ద్వారా పరిచర్య విస్తరిస్తుందంట. హల్లెలూయా. 50వ కీర్తన 23 వచ్చిన చూడండి. 50వ కీర్తన 23. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. స్తుతి యాగం అర్పించువాడు అంటే స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, వందనాలు, ఇవన్నీ ఏంటంటే దేవునికి స్తుతి యాగం చెల్లించుట. యాగం, స్తోత్రం అంటే ఒక గంటె నెయ్యి కాలే యాగంలో వేసినట్టు అవుతుంది. రెండోసారి మళ్ళీ స్తోత్రం అంటే ఇంకొంచెం మంట ఎక్కువ చేసినట్టు అవుతుంది. మూడోసారి అంటే ఇంకా మంట ఎక్కువ చేసినట్టు అవుతుంది. హల్లెలూయా. పొద్దాక స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా అని కాకి గోల్లాగా ఏం దొరుకుతారు అంటారు కొంతమంది. దెయ్యాలు పట్టిన వాళ్ళకి కాకి గోల్లాగా కుక్క గోల్లాగా ఉంటుంది, పంపరం ఎక్కుద్ది. ఎందుకంటే మంట పెట్టినట్టు ఉంటుంది వాళ్ళకి. దేవుణ్ణి స్తుతిస్తున్నాం కాబట్టి యాగం అర్పిస్తున్నట్టు. అది యాగం, దేవునికి స్తుతి యాగం అర్పిస్తున్నామంటే అర్థం దేవుడికి మనకు మధ్య రోడ్డు పోసుకుంటున్నాం, దారి సరళం చేసుకుంటున్నాం. రక్షణ మార్గాన్ని కనుపరుచున్నట్లు అతను దారిని సరళం చేసుకుంటున్నాడు. దారిలో అడ్డాలన్నీ తొలగిపోతున్నాయి. స్తోత్రం చెబుటం వల్ల ఏమైద్ది? దారి సరళం అయిద్ది, అడ్డులు తొలగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాలు నొప్పి వచ్చింది, ప్రార్థన చేస్తున్నాగా, దేవుడా నాకు ఈ కాలు నొప్పి ఎందుకు పెట్టావు? దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆ ప్రార్థన చేయని వాళ్ళే బాగున్నారు, నాకెందుకు ఈ కాలు నొప్పి వచ్చింది అని కాలు నొప్పి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదులు సనిగి గొనుగి నష్టపోతుంటారు. సూత్రం ఏంటంటే దేవుణ్ణి స్తుతించు. కాలు నొప్పి వచ్చినందుకు స్తోత్రం యేసయ్యా అని చెప్పు. దారి సరళం అయితే నొప్పి జద్దుకుంటుంది, దారి క్లియర్ అవుతుంది, రోడ్డు పడిపోతాయి.
అడ్డులు తొలగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రయాణంలో ఇరికో గోడలు అడ్డంగా నిలబడ్డాయి. ఏం చేశారు? రోజుకొకసారి చుట్టూ తిరిగారు. రెండవ రోజు ఒకసారి తిరిగారు. 6 రోజులు రోజుకొకసారి తిరిగారు. 7వ రోజు దేవునికి స్తోత్రం చెబుతూ ఏం చేశారు? గట్టిగా కేకలేస్తూ 7 సార్లు తిరిగారు కదా, 6 సార్లు మౌనంగా తిరిగారు. 7వసారి గట్టిగా కేకలేసి దేవుని స్తుతిస్తూ తిరిగితే ఎరికో గోడలన్నీ కూలిపోయినాయి. హల్లెలూయా. సూత్రం ఏంటంటే తలనొప్పే వచ్చింది. ఏం చేయాలా? తలనొప్పి తీసే ప్రభువా, తలనొప్పి తగ్గించు ప్రభువా అని కంటే బెస్ట్ సూత్రం, చిన్న చిట్కా ఏంటంటే తలనొప్పి వచ్చినందుకు స్తోత్రం అయ్యా, హల్లెలూయా. నా తలనొప్పి తీసివేసినందుకు స్తోత్రం అయ్యా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తల నొప్పిగానే ఉంది, తగ్గాలని కదా స్తోత్రం. తీసివేసినందుకు స్తోత్రం అయ్యా, తలనొప్పి తగ్గించినందుకు స్తోత్రం అయ్యా అని స్తుతిస్తానే ఉండు. అరగంట స్తుతించు. తర్వాత చెక్ చేసుకో, తలకాయ నొప్పి ఉన్నదో అడ్రస్ లేకుండా పోయిందో చూసుకో, నీకే అర్థమైపోద్ది. హల్లెలూయా. తలనొప్పి వచ్చింది, బిల్లదేమంటే తేవేంది? ఆయన మీద తగాదాడతారు. ఆసుపత్రి కన్నా తీసుకెళ్ళింది, తగ్గకపోతుంటే తగాదాలాడి కేకలేసి తలనొప్పి పెంచుకునే కంటే చిన్న చిట్కా ఏంటంటే దేవుని స్తుతించు. హల్లెలూయా. స్తోత్రంలో శక్తి ఉంది. అది స్తుతియాగం అర్పించువాడు 1 దేవుని మహిమపరుస్తున్నాడు, 2 తన రక్షణ మార్గాన్ని కనుపరుచుకుంటున్నాడు. తలనొప్పి నుంచి దేవుడు రక్షణ కలుగజేస్తాడు. హల్లెలూయా. అంటే అది ఏ జబ్బు అయినా ఏ రోగం అయినా సరే ఆ పరిస్థితిని చెప్పి దేవుని స్తుతించు. అది ఎంతటి రోగమైనా, ఎంతటి జబ్బు అయినా, ఎలాంటి పరిస్థితి అయినా అది ఏమవుతుంది? అడ్రస్ లేకుండా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? స్తోత్రం, దేవుణ్ణి స్తుతించుట అనేది చేయాలి. హల్లెలూయా. అది స్తుతియాగం అంటారు. దేవుని స్తుతియాగం చెల్లించాలి. రోమాపత్రిక 12 అధ్యాయం 1 వచనం చూడండి. రోమాపత్రిక 12 1 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మన శరీరాన్నంట సజీవ యాగంగా దేవునికి సమర్పించాలి. అంటే బలిపీఠ మీద సమర్పించేసేయాలి. హల్లెలూయా. బలిపీఠం మీద పెట్టామంటే అర్థం కాలిపోవటానికి, తగలబడటానికి అప్పగించేసుకున్నాం, పూర్తిగా దేవునికి సమర్పించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం మీదకి ఎక్కినాక సొంత ఇష్టాలు ఏమైనా ఉంటాయా? అయ్యా, సొంత ఆలోచన ఇంకేమైనా పని చేసుద్దా? లేదు. బలిపీఠం మీద కొట్టేసా. వాస్తవానికి బలి అర్పణం అంటే ఎట్లుంటుందంటే, తప్పు చేసి వస్తే నేను పాపం చేశాను యాజకుడి దగ్గరికి వచ్చినప్పుడు, పాపం చేసినప్పుడు ఏం చేస్తారంటమ్మా మరియమ్మ, ఏం చేస్తారంట? పాపం చేసి యాజకుడి దగ్గరికి వస్తే ఏం చేస్తాడు? ఏ పాపం చేశావు? పలానా పాపం చేసి. అయితే ఒక పొట్టేలుని తీసుకురా. సరే తీసుకొస్తాడు. పొట్టేలు తలకాయ మీద చేయి పెట్టు. అతని పాపం అంతా పొట్టేలు మీదకి వెళ్ళేటట్టు. చేయి పెట్టావా? పెట్టానయ్యా. కత్తి తెచ్చేసి పొట్టేలు తలకాయన అంతవరకు నరికేస్తాడు. తలకాయని తీసి పక్కన పెడతాడు. తోలు ఒలిసేస్తాడు.
కాళ్ళు మొత్తం గిట్లన్నీ తీసేసి లోపల పొట్ట పేగులన్నీ తీసి దాన్ని శుభ్రంగా కడిగి మొండాన్ని మాత్రం బలిపీఠం మీద పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలకాయ తీసేసాడంటే అర్థం ఇంకా ఆయన ఇష్టం ఏమన్నా జల్లు దగ్గర పొట్టేలు అంటది. కాదు కాదు, ఇయ్యాలి కాదు, నేను ప్రార్థనకు రేపు వెళ్తానని అంటే కుదురుద్దా? హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, తలకాయ తీసేసినాక పొట్టేలుకి పెత్తనం ఏమైనా ఉంటుందా? హల్లెలూయా. నిన్న రాకుండా ప్రార్థనకి ఇవాళ వచ్చావంటే నీ తలకాయ ఉన్నట్టేనా తీసేసినట్ట? నీ తలకాయ పని చేస్తుందా? దేవుడి తలకాయ పని చేస్తున్నట్ట? నిన్ను నీవు సజీవ యాగంగా బలిపీఠం మీద దేవునికి సమర్పించుకోవాలి. తలకాయ నరకబడితే నీకు పెత్తనం ఏమి ఉండదు. హల్లెలూయా. తలకాయ నరికేసిన తర్వాత ఇంక పొట్టేలుకి సొంత ఆలోచన, ఐడియాలు ఏం పని చేయవు. హల్లెలూయా. పూర్తిగా బలిపీఠం మీద నీవు బలిగా అర్పణంగా అర్పించుకున్న తర్వాత ఇక మన సొంత ఇష్టం ఏది లేదు. విలువ పెట్టి కొనబడిన నీవు నీ సొత్తు కాదు. నా ఒళ్ళు నా ఇష్టం, నా ఇల్లు నా ఇష్టం, నా డబ్బులు నా ఇష్టం లేదు. ఇంక నీ ఇష్టం ఏం లేదు. విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. ఆయన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు, రక్తం సిందించి నిన్ను ఆయన కనుక్కున్నాడు. నువ్వు ఆయన సొత్తు. పక్క వాళ్ళకి చెప్పండి, నీ మీద నీ ఇష్టానికి నీ పెత్తనానికి అవకాశమే లేదు. నీవు దేవుని సొత్తు, దేవుని చిత్తమే చెయ్యాలి. నా ఇష్టం అనటానికి నీకు అవకాశం లేదు. నువ్వు దేవుడి బిడ్డవి. బలిపీఠం మీద ఎక్కిన బలి పశువి ఖాళీ బోడిదైపోవాలా. ఆగాగు మధ్యలో కొద్దిగా పని తగిలింది కానీ అట్ట పోయేస్తాను, కుదురుద్దా? కుదరదు. పూర్తిగా ఖాళీ బలిపీఠం మీద బూడిదై పొగ దేవుని దగ్గరికి చేరాలి. ఆమేన్. అది సువాసనగా చేరిపోతుంది. ఆమేన్. కాబట్టి నీ దేహాన్ని దేవునికి బలిపీఠం మీద సజీవ యాగంగా సమర్పించుకోవాలి. పక్కన అడగండి, మరి ఎప్పుడు సమర్పించుకుంటావు? నీ సొంత ఐడియాలన్నీ నరికేసి, సొంత చిత్తాలన్నీ చంపేసి, సచ్చిన బ్రతికిన నీ చిత్తమేనయ్యా, నాదేమీ లేదు, నాదంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా, ఏదైనా ఉందంటే అది నీవు ఇచ్చిందే కదా, నీ చిత్తమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం సజీవ యాగంగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన ప్రాణం, మన ఆత్మ, మన శరీరం అన్నిటి మీద ఆయన అధికారి అయి ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు. ఆమేన్. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా దేవునికి సమర్పించుకుంటావో, పరిశుద్ధాత్మ స్వాధీనంలోనికి మనల్ని అర్పించుకుంటే ఆయన ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. ఆమేన్. సగం సత్యం కాదు, సంపూర్ణమైన సత్యం, సర్వ సత్యంలోకి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా సంవత్సరం మణి కూతురు చిన్నపిల్ల ఎత్తుకుంటే అక్కడే ఉంటుంది. ఆ పిల్ల ఊళ్ళో కూర్చోబెట్టుకుంటే ఊళ్ళోనే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పెరిగింది, కాళ్ళు వచ్చినాయి, నడుస్తుంది. ఇప్పుడు దాకా వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చింది. ఇప్పుడు పోయి వాళ్ళ అమ్మ కాడికి వచ్చి కేకలేస్తుంది, వాళ్ళ అమ్మ మీద తగాదాలాడుతుంది. హల్లెలూయా. ఎదిగిన పిల్ల అయితే తన ఇష్టం వచ్చినట్టు అమ్మకాడు ఉండాలనుకుంటే అమ్మకాడు ఉంటుంది,
నాన్నకాడ ఉండాలనుకుంటే నాన్నకాడికి వెళ్తుంది. ఎదిగింది కదా, ఆ పిల్ల ఇష్టం ఏదైనా జరుగుతుంది. అది పాలు దాగే చంటి బిడ్డ అనుకో, మమ్మీ నేను ఇక్కడ ఉన్నాను, మా నాన్న దగ్గరికి పోతా, అక్కడ కూర్చుంటా అంటదా? అంటానికి కూడా ఛాన్స్ లేదు. ఇంకా నెలల పిల్ల, 1 సంవత్సరం లోపు పిల్ల, నడకే రాలా, మాటే రాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు మనస్సు మారి రూపాంతరం పొంది ఎట్టుండాలంట, చంటి బిడ్డల వల్లే ఉంటేనే కానీ లేకపోతే పరలోకం చేరలేదు. హల్లెలూయా. ఆయనకి ఇష్టం వచ్చినట్టు, ఆయనకి నచ్చిన చోట నిన్ను పెట్టాలంటే ఎట్టగుండాలా? చేతిలో సెల్ ఫోన్ లాగా ఉండాలి. నాదేమీ లేదు, నువ్వు ఎక్కడ పెడితే ఆడ ఉంటా. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే పాలు దాగి పసిబిడ్డలాగా ఉంటే ఆ పిల్ల ఎక్కడ కూర్చోబెడితే అక్కడే కూర్చుంటుంది, ఎక్కడ పన్న పెడితే అక్కడే ఉంటుంది. అంతేగాని తనంతా తను ఎక్కడికి వెళ్ళలేదు. మనం కూడా ఆ రీతిగా సజీవ యాగంగా దేవునికి మన దేహాన్ని సమర్పించుకుంటే అప్పుడు ఆయనకు నచ్చినట్టు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు, ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు. సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. అనుకూలంగా ఉంటే ఆయన చేతిలో అణిగి మణిగి ఉంటే ఆయనే ఇచ్చిస్తాడు, ఆయనే వాడుకుంటాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు, ఆయన సొత్తు గనుక, ఆయన చేతిలో ఉన్నాం గనుక ఆయన వాడుకుంటాడు. ఆమె అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంట, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు. నీ ఇష్టం ఇంకా చెల్లదు, పూర్తిగా సమర్పించుకోవాలి. ఎదిగిన పిల్లల్లాగా నాకు అంతా తెలుసు అని అంటే, హల్లెలూయా, అంతా తెలుసు, నాకు అంతా తెలుసు, నువ్వు చెప్పేది ఏందలే అంటే, అమ్మ అక్కడ బురదమ్మా, పడతావమ్మా, ఇప్పుడే 2 కాళ్ళు కొద్దిగా నడకొచ్చింది, ఎల్లగాకమ్మంటే, ఆహా నేను వెళ్తాను, నేను పట్టుకుని నడిపెత్తా, ఆహా నువ్వు నడిపెత్తా, వదిలి నా చెయ్యి వదిలిపెట్టు, నాకు తెలుసులే. పోయి ఏం చేస్తుంది, తపక్కన బురదలో పడి బే అంటది. చెప్పాను కదా, ఎందుకు పోయావు బురదలో పడ్డావు కదా, ఏం చేస్తావు, కడిగి తీసుకొస్తా. ఎండ కాస్తుంది, రోడ్డు కాలుతుంది, కాళ్ళు కాలుతాయి, వద్దు రోడ్డు మీద కొద్ది ఇంట్లో ఆడుకో. నేను ఆడుకోను, అక్కడికి పోతే ఆడుకుంటా, పక్కింటి పిల్ల ఉంది, ఆ పిల్లతో కలిసి నేను ఆడుకుంటా. ఈ పిల్లకి వాళ్ళు చేస్తుంది, వెళ్ళొద్దమ్మా రోడ్డు కాలుతుందమ్మా, ఎండ ఎక్కువగా ఉందమ్మా అంటే, నేను పోతా. అడావుడిగా పరిగెత్తుకెళ్తుంది కొంత దూరం, తారు రోడ్డు కాలిపోతుంది, కాళ్ళు గాలికి వేని సతికిరి పడి ఇప్పుడు మొత్తం కాళ్ళు అన్నీ కాలిపోయి వాళ్ళకి ఆడ కూర్చొని అరుస్తూ ఉంటుంది. నేను చెప్తే విన్నావా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మాట వినకపోతే అగసాట్లు తప్పవు. పక్క వాళ్ళకి చెప్పండి, మర్యాదగా దేవుని చిత్తానికి పసిబిడ్డ వల్లే సమర్పించుకో. ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు. సొంత పెత్తనం చేస్తే అగసాట్లన్నీ నీకు తప్పవు అని చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని మనం ఏంటంట, సజీవ యాగంగా మన దేహాన్ని దేవునికి సమర్పించుకోవాలి. పౌలు అంటున్నాడు, మీరు పంపిన వస్తువులు ఉన్నాయే అవి మనోహరమైనవి, అవి సువాసనమైనవి, అవి దేవునికి ఇష్టమైనవి, అవి సరైన యాగం. హల్లెలూయా, దేవునికి అనుకూలమైనవి. కాబట్టి మనం కూడా స్తుతి యాగం అర్పించే వారిగా ఉండాలి. ఆమేన్. సజీవ యాగంగా మన దేహాన్ని బలిపీఠం మీద సమర్పించుకునే వారిగా ఉండాలి. పూర్తిగా నిన్ను నీవు దేవుని బలిపీఠం మీద సమర్పించుకోగలిగితే తల నరకబడిన వ్యక్తివై నీ సొంత ఇష్టాలు, సొంత ఐడియాలన్నీ పక్కన పారేసి, నీ చిత్తమేనయ్యా, అయినను నా ఇష్టం
నా చిత్తం కాదు, నీ చిత్తం అయితే గిన్నె పక్కకు తీసేయి, తొలగించు, అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే జరిగించు అని యేసు ప్రభువలే మన జీవితాలను మనం బలిపీఠం మీద సమర్పించుకోగలిగితే అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చిత్త ప్రకారం వాడుకుంటాడు, ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు, ఆయన చిత్త ప్రకారం సమృద్ధి కలిగిన స్థలంలోనికి నడిపిస్తాడు. ఆయన అంటున్నాడు భక్తుడు, నన్ను నీళ్ళలోనూ నిప్పుల్లోనూ నడవజేసితివి, చివరికి నన్ను సమృద్ధి కలిగిన స్థలంలోనికి చేర్చుకున్నావు అంటాడు. సమృద్ధి కలిగిన స్థలం అంటే పరలోకం. నిప్పుల్లో నడవజేసితివి అంటే నిప్పులంటే శ్రమలు. రెండవది, నీళ్ళల్లోనూ నన్ను నడవజేసితివి అంటే నిందల్లో కూడా నడిపిస్తాడు. జనులు నా నెత్తి మీదకి ఎక్కునట్టు చేసితివి అంటే నీ పేరు చెడ్డదని, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచోడివి కాదని జనులు నిన్ను కాళ్ళ కిందేసి నీ పేరు తొక్కేటట్టు దేవుడే చేస్తాడంట. అది ఏంటి? జనులు నా నెత్తి మీదకి ఎక్కేటట్టు చేస్తేవి, అయినను చివరికి నన్ను సమృద్ధి కలిగిన చోటికి నన్ను చేర్చుకున్నావు అంటే పరలోకానికి చేరుస్తాడు. అంటే పరలోకానికి వెళ్ళే ముందు నిప్పుల్లో నడవాలా? అవును, నడవాలి. నిప్పులంటే శ్రమలలోనూ నిందల్లోనూ అందరూ నిన్ను కాళ్ళతో తొక్కేసే స్థాయికి చేరిపోతావు. అయినప్పటికీ తొదకు నన్ను సమృద్ధి కలిగిన చోటికి, కీర్తనలో మాట ఉంటుంది చూస్తారా? ఎన్నో అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 66వ అధ్యాయం 66వ అధ్యాయం చూడండి, 12వ వచనం. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్టు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి కలిగిన చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. చాలు. నిందలలోనూ శ్రమల్లోనూ పడేటట్టు చేశావు, అయినను సమృద్ధి కలిగిన చోటికి, అంటే అన్ని సమృద్ధి కలిగిన చోటు పరలోకానికి చేర్చావు అంటున్నాడు. అంటే నిందలు మొయ్యాలా? అవును, మొయ్యాలి. నిప్పుల్లాంటి శ్రమల్లో కాలాలా? అవును, కాలాలి. అప్పుడే నా సమృద్ధి కలిగిన పరలోకం. అవును. హల్లెలూయా. పక్క వాళ్ళు చెప్పండి, పరలోకం కావాలా? అయితే నిందలు వస్తాయి, తట్టుకోవాలి. పరలోకం కావాలా? అయితే శ్రమలు వస్తాయి, సహించాలా. ఎన్ని రోజులు శ్రమలు? అంతం వరకు అన్నిటినీ సహించిన వాడే నిత్య జీవాన్ని పొందుతాడు. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ప్రార్థన చేద్దాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. సువాసనగాను మనోహరముగాను దేవునికి ఇష్టమైన యాగంగా మన శరీరాలు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుందాం. బలియాగంగా కాలి బూడిదై దేవునికి సువాసనగా నీ జీవితం సాక్ష్యం పరలోకానికి చేరే వరకు నీ యాత్ర ఆత్మీయంగా సాగేటట్టు నీ సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని సొత్తు విలువబడి కొనబడిన దేవుని బిడ్డవని గుర్తించుకొని
తల నరకబడిన బలి పశువు వలె నిన్ను నీవు సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకొని, నేను ప్రభు నిందల మధ్యలో, శ్రమల మధ్యలో, అవమానాల మధ్యలో కాలి బూడిదై నా ద్వారా నీ పరలోకానికి సువాసన రావాలి, నీకు సువాసనగాను మనోహరమైన, నీకు ఇష్టమైన, నీకు ప్రీతికరమైన బలి యాగంగా నా జీవితం ఉండేటట్టు సహాయం చేయి ప్రభువా. అడుగుదాం, ప్రార్థన చేద్దాం. నీ బిడ్డలమైన మేమంతా నీ కృపా సింహాసనం చేరాం. బలిపీఠం మీద అర్పించబడిన సజీవ యాగంగా మా దేహాలను సమర్పించుకొని, నీకు సువాసన కలిగిన, నీకు ప్రీతికరమైన, నీకు మనోహరమైన, నీకు ఇష్టమైన బలి యాగంగా మా దేహాలు సమర్పించుకోవాలని హెచ్చరించారు. నీకు స్తోత్రం స్వామి. ఆ రీతిగా మా దేహాలను దేవుని బలిపీఠ మీద సమర్పించుకొని, మేము మా సొత్తు కాదని, విలువ పెట్టి కొనబడిన వారమేనని, నీ సొత్తైన, నీ బిడ్డలమైన, నీ స్వాస్థ్యమైన మేము నీ ఆత్మ అధీనంలోకి వచ్చి శరీరాన్ని జయింపజేసే వారిగా కాక, శరీరం స్వాధీనం చేసుకోగలిగిన వారిగా, ఆత్మ చేత శరీర క్రియలను సంపగలిగిన వారిగా, ఆత్మానుసారంగా నడుచుకొని, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి విర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు శక్తి అయ్యి ఉన్నది అని చెప్పబడిన లేఖనాన్ని బట్టి, అవునయ్యా, సిలువను గురించిన వార్త అది శ్రమలు సహించుట, అది మాకు శక్తినిస్తుందని, బాహ్య పురుషుడు క్షీణించిపోవుట, మా అంతరంగ పురుషుడు బలం పుంజుకుంటున్నాడని, పూర్ణంగా పరిశుద్ధతలో పరిపూర్ణత చెందటానికి ఇది సమయమని, ఇబ్బంది అని కొలిమిలో పెట్టి మమ్మలను ప్రయోజనకరమైన పాత్రలుగా యజమానుడు వాడుకొను పాత్రలుగా, పనిముట్లుగా మమ్మల్ని రూపుదిద్దుతున్నావని ఎరిగి, శ్రమలైన, నిందలైన, అవమానాలైన, వ్యతిరేకతలైన, పోరాటాలైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, మరి ఏదైనా క్రీస్తు ప్రేమలో నుంచి ఏది నన్ను వేరు చెయ్యజాలదని భక్తులు పలికినట్టు, మేము కూడా క్రీస్తు యేసు ప్రేమలో పెనవేసుకొని, మహిమగల రాకకై మమ్మల్ని మేము శుద్ధీకరించుకొని సిద్ధపడడానికి కృపనిమ్మని కోరుకుంటూ, కూడి వచ్చిన బిడ్డలందరినీ పరిపూర్ణంగా పరిశుద్ధపరిచి, ప్రభు బల్లలో చేయటకు అర్హత, యోగ్యత సంపాదించుకోవటానికి కృప ఇమ్మని, పరిపూర్ణంగా బిడ్డల్ని పరిశుద్ధపరచమని కోరుతూ, సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ, ఈ సాయంకాల కోడికను రేపు పగలు జరిగే ఆరాధన అంతటిని మహిమకరంగా జరిగించమని, ఇప్పుడు రాలేకపోయిన బిడ్డల దయతో క్షమించి, మరో సమయమైనా నీ సన్నిధి యొక్క విలువను, ప్రాముఖ్యతను గుర్తించి నీ సన్నిధికి రావడానికి కృపనిమ్మని కోరుతూ, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని శుద్ధీకరించి పరిశుద్ధపరిచి సిద్ధపరచమని కోరుతూ, సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం గురి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.